आप सब कैसे हैं? ठीक है। 7वीं कक्षा पहला सत्र का आप सबका स्वागत है। मेरे नाम एस संतोषी, जामी मंडल, विजयनगरम। बच्चों, आज हम लहर 2 माने हमारी 7वीं कक्षा नई पाठ्य पुस्तक का नाम है ना। आप सब जुलाई महीने में ज्ञान हमको दीजिए कविता पाठ, होशियार कौवा चित्रकथा, आदिवासी नृत्य दिमसा जीवन की घटना, ये तीनों पाठ आप सभी सीखते हैं ना। आज हम 7वीं कक्षा में चौथा पाठ के बारे में चर्चा करेंगे। ठीक है ना बच्चों? देखिए बच्चों, हाँ बच्चों, हमारा चौथा पाठ का नाम क्या है? हम नन्हे बच्चे। बच्चों, हमारा चौथा पाठ का नाम हम नन्हे बच्चे। बच्चों, हम नन्हे बच्चे ये కవితా పాఠ है। పిల్లలు, మన పాఠం పేరు हम नन्हे बच्चे। ఇది కవితా పాఠ। మీరు జ్ఞాన హమ్కో దీజియే పాఠం విన్నారు కదా పిల్లలు, అది కూడా కవితా పాఠే కదా। అలానే हम नन्हे बच्चे అనే ఈ పాఠం కూడా कविता पाठ। बच्चों, फिर एक बार बताइए, हमारा पाठ का नाम क्या है? हम नन्हे बच्चे। पाठ का विधा कविता అంటే పాఠము कविता ప్రక్రియలో ఉంటుంది। ठीक है ना बच्चों? अभी देखिए बच्चों, चित्र में क्या क्या दिखाई दे रहे हैं। देखिए बच्चों, పిల్లలు మనకి బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయో ఒక్కసారి చూడండి। हाँ शाबाश बच्चों, हमारे चित्र में జెండా సైనిక్ ఎవరెవరు కనిపిస్తున్నారు పిల్లలు? జెండా సైనిక్ అంటే మనకి ఇచ్చిన ఈ బొమ్మలోని మన తిరంగా జెండా, అలానే సైనికులు। పిల్లలు, మన భారతదేశపు జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? 3 रंग, इसलिए तिरंगा झंडा कहलाते हैं। మన జెండాలో 3 రంగులు ఉంటాయి కదా, అందుకనే జెండాని తిరంగా జెండా అంటాం కదా। టీకే और సైనిక్, పిల్లలు సైనికుల గురించి మీకు తెలుసా? ఈ సైనికులు మనకి రక్షణగా, మన దేశ రక్షణకి వారు ఎంతో ప్రధానమైన పాత్రని పోషిస్తారు। టీకేనే బచ్చో, ఈరోజు మన లెసన్లో పేరేంటనుకున్నాము? हम नन्हे बच्चे। कविता पाठ, चित्र में सैनिक झंडा दोनों दिखाई दे रहे हैं। బొమ్మలో మనకి సైనికులు జెండా కనిపిస్తున్నాయి। बच्चों देखिए अभी, सोचिए बोलिए। ఇప్పుడు మనకి ముందు మీరు బొమ్మను చూశారు కదా, ఈ బొమ్మ బట్టి మనకి ఒక 2 ప్రశ్నలు ఇచ్చారు। पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहे हैं? బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? चित्र में तिरंगा झंडा और सैनिक दिखाई दे रहे हैं। బొమ్మలో తిరంగా జెండా మరియు సైనికులు కనిపిస్తూ ఉన్నారు। అర్థమవుతుంది కదా పిల్లలు మీకు? सोचिए बोलिए के अंतर्गत 2 प्रश्न दिए हैं। पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहे हैं? బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? బొమ్మలో తిరంగా జెండా మరియు సైనిక్ కనిపిస్తూ ఉన్నారు। ठीक है ना बच्चों? अभी दूसरा प्रश्न देखिए। ఇప్పుడు రెండో ప్రశ్న చూడండి పిల్లలు, సైనిక్ क्या कर रहे हैं? సైనికులు ఏమి చేస్తున్నారు? सैनिक अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं। సైనికులు ఏం చేస్తున్నారు పిల్లలు? సైనికులు
వారి మాతృభూమి రక్షణ కోసం అపనా కర్తవ్య నిభా రహే హే, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి మరి మన దేశాన్ని వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఏ పిల్లలు అర్థమవుతుంది కదా మీకు? बच्चों, सैनिक अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं. సైనికులు వారి మాతృభూమి అంటే పిల్లలు మనం ఏ దేశంలోనైతే జన్మించామో ఆ దేశం మనకి మాతృభూమి అని పిలువబడుతుంది. మన మాతృభూమి ఏంటి? భారతమాత అంటే భారతదేశం కదా. సైనిక్ అపనీ మాతృభూమికి రక్షకే లియే, సైనికులు వారి మాతృభూమి పరిరక్షణ కోసం, వారి మాతృభూమి రక్షణ కోసం వారు వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. समझ में आ रही है ना बच्चों? अभी देखिए చిత్ర के बारे में. పిల్లలు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒక్కసారి టెక్స్ట్ బుక్లో బొమ్మను చూస్తూ చెప్పినవన్నీ ఒకసారి వినండి. ठीक है ना बच्चों? चित्र के बारे में मैं पढ़ूंगी, ध्यान से सुनिए. इस चित्र में हम देख सकते हैं कि जवान अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं. ఈ బొమ్మలో మనం చూస్తున్నాం ఎవరిని? జవాన్, సైనికులు. ఈ చిత్రంలో ఈ బొమ్మలో మనం చూస్తున్నాం సైనికుల్ని. సైనికులు అపనీ మాతృభూమి, వారి మాతృభూమి, వారి దేశమాతని రక్షకే లియే రక్షించడం కోసం అపనా కర్తవ్య, వారి కర్తవ్యాన్ని నిభా రహే హే నిర్వహిస్తూ ఉన్నారు. ठीक है ना बच्चों? देश के लिए अपना सर्वस्व नौचावर करने त्यागी जीव जवान है. చూడండి ఎంత గొప్ప విషయమో. దేశం కోసం వారి సర్వస్వాన్ని త్యాగం చేసేటటువంటి గొప్ప త్యాగమూర్తులు ఎవరు అంటే వీర జవానులు. అందుకే ఎప్పుడు మనం జై జవాన్ జై కిసాన్, రైతులకి ఇంకా జవానులకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. పిల్లలు మీకు అర్థమవుతుంది కదా నాన్న? ఈ బొమ్మలో మనం ఎవరిని చూస్తున్నాం? జవాన్ అంటే సైనికుల్ని. సైనికులంతా ఏం చేస్తున్నారు? వారి మాతృభూమి రక్షణ కోసం కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంటే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అలానే దేశం కోసం వారి సర్వస్వం అంటే ప్రాణాలకి తెగించి మరి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి వారిని ఏమన్నాం మనం? త్యాగజీవులు అన్నాం. ठीक है ना बच्चों? ये कौन है? देखिए बच्चों, हमारा पाठ का नाम क्या है? नन्हे बच्चे, हम नन्हे बच्चे కదా. ఈ పాఠాన్ని, ఈ కవితా పాఠాన్ని రాసిన వ్యక్తి ఎవరు? ఒక్కసారి చిత్ర ధ్యాన్ సే దేఖియే బచ్చో. బొమ్మ చూడండి పిల్లలు. कवि का नाम क्या है? सोहनलाल द्विवेदी. फिर एक बार मेरे साथ बोलिए बच्चों, सोहनलाल द्विवेदी. कवि का नाम सोहनलाल द्विवेदी. जीवन काल 1906 और मृत्यु 1988. పిల్లలు ఈయన జననం 1906, మరణం 1988. పిల్లలు ఒక్కసారి వినండి. ఈ పాఠాన్ని రాసిన కవి పేరు సోహన్లాల్ ద్వివేది. ఆయన జీవితకాలం అంటే జననం 1906, మరణం 1988. 1906 1988. बच्चों, सोहनलाल द्विवेदी जी की प्रमुख रचनाएं. सोहनलाल द्विवेदी గారి ప్రముఖ రచనలు శిశు భారతి, బాల్ భారతి. పిల్లలు ఈ సోహన్లాల్ ద్వివేది గారు ఎక్కువగా బాల సాహిత్యాన్ని రాసేవారు. అంటే బాలలకు సంబంధించినటువంటి రచనలు ఎక్కువగా చేశారు ఈయన. ఇక్కడ నేను మీకు ప్రముఖ రచనల పేర్లు 2 ఇచ్చాను చూడండి. పేర్లేంటో? శిశు భారతి, బాల్ భారతి. क्या है बच्चों? शिशु भारती, बाल भारती. बच्चों, सोहनलाल द्विवेदी जी का पुरस्कार
అంటే సోహన్ లాల్ ద్వివేది గారికి వచ్చిన అవార్డు పేరు పద్మశ్రీ. ఏంటొచ్చింది అవార్డు? పద్మశ్రీ. बच्चों आप सबको समझ में आई है ना? మీ అందరికీ అర్థమవుతుంది కదా? हमारा पाठ कवि कौन है? सोहनलाल द्विवेदी। जीवन काल 1906-1988। प्रमुख रचना शिशु भारती बाल भारती। पुरस्कार पद्मश्री। ठीक है ना बच्चों? सभी क्या करना है? ध्यान से सुनना है और अपनी अभ्यास पुस्तिकाओं में ये सभी लिखना है। ठीक है ना बच्चों? మీరు శ్రద్ధగా వింటున్నారు కదా? విన్న ప్రతిదీ మీ యొక్క నోట్బుక్లో नोट చేసుకోండి. ठीक है ना बच्चों? देखिए, हाँ, ये हमारा पाठ का नाम है हम नन्हे बच्चे। बच्चों आपको मैं एक गीत बताऊंगी, ध्यान से सुनिए। नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। పిల్లలు ఏంటి ఇక్కడ లేదు కదా, ఆ పాట పాడుతున్నారని కదా మీరు చూస్తున్నారు. బచ్చో ఇది మీ పాత టెక్స్ట్ బుక్. బాల్ బగీచా దో అని మనకి పాత టెక్స్ట్ బుక్ ఉంది కదా, అందులో మనకి ఒక దేశభక్తి గీతం ఉండేది. అదే ఇప్పుడు నేను పాడినటువంటి పాట. అలాంటి దేశభక్తి సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి పాట మన హమ్ నన్హే బచ్చే. పిల్లలు అర్థమవుతుందా? हमारा पाठ हम नन्हे बच्चे भी एक దేశభక్తి కవిత है. ఇది కూడా ఒక రకమైన దేశభక్తి కవిత. ठीक है ना बच्चों? सभी ध्यान से सुनिए, सीखिए। हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, भारत की ध्वज फहराएंगे। हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, भारत की ध्वज फहराएंगे। बच्चों हम नन्हे नन्हे बच्चे हैं, మేము చిన్న చిన్న పిల్లలమి. हम नन्हे नन्हे అంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలమి. బచ్చే అంటే పిల్లలు, నన్హే నన్హే చిన్న చిన్న పిల్లలమి. నాదాను ఉమర్కే కచ్చే హే. ఎలాంటి పిల్లలం మేము? అమాయకమైన పిల్లలమి. అలానే ఉమర్కే కచ్చే హే. ఉమర్ అంటే పిల్లలు, వయస్సు. మా వయస్సు తక్కువ, మా వయస్సు తక్కువ, కానీ అపని దున్కే సచ్చే హే. మా వయస్సు తక్కువ కానీ మేము ఎప్పుడూ నిజమే మాట్లాడతాం. మేమెప్పుడు నిజమే మాట్లాడతాం. చూడండి పిల్లలు, అర్థమవుతుందా? మేము చిన్న చిన్న పిల్లలమి, అమాయకులమి, మా వయస్సు తక్కువ కానీ మేము ఎప్పుడూ నిజాన్నే మాట్లాడతాం. జననీకి జై జై గాయేంగే. జనని అంటే తల్లి. ఇక్కడ తల్లి ఎవరు? మన దేశమాత. జననీకి జై జై గాయేంగే. భారతమాతకి జయ జయ గీతాలు పాడుతాం. భారతమాతకి జయ జయ గీతాలు పాడుతాం. భారత్కి ధ్వజ ఫహరాయేంగే. భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. పక్కన బొమ్మలో చూడండి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. ఒక్కసారి మళ్ళీ ఈ పోయం యొక్క మీనింగ్ ఒక్కసారి వినండి. हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, భారత్ కి ధ్వజ ఫహరాయేంగే. మేము చిన్న చిన్న పిల్లలమి, అమాయకులమి,
మా వయసు తక్కువ, కానీ మేము ఎప్పుడూ నిజాన్నే మాట్లాడుతాం. మా భారతమాతకి జయ జయ గానాలు పాడుతాం. మా భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. समझ में आया ना बच्चों? अभी देखिए बच्चों, चित्र देखिए बच्चों. हाँ, सभी बच्चों इधर देखिए बच्चों, 4 लड़के हैं. नలుగురు అబ్బాయిలు కనిపిస్తున్నారు. और क्या है, क्या कर रहे हैं वो? झंडा పकड़ रहे हैं. कहाँ? హిమగిరి पर. చూసారా బొమ్మలోని అబ్బాయిలు హిమాలయ పర్వతాల మీద జెండాని పట్టుకొని నిలబడి ఉన్నారు. మొదటి పోయంలో ఏం చెప్పుకున్నాం? మేము చాలా చిన్న చిన్న పిల్లలమి, మా వయసు తక్కువ, కానీ మేము ఎప్పుడూ నిజాన్నే మాట్లాడతాము. మా భారతదేశపు జనని, మా భరతమాతకి మేము జయ జయ గీతాలు పాడుతాం, మా జెండాని రెపరెపలాడిస్తాం అని చెప్పుకున్నాం కదా పిల్లలు. అభి दूसरी कविता देखिए. अपना पथ कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वज फहराएंगे. सुनिए बच्चों, अपना पथ कभी ना छोड़ेंगे. మా మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టము. మా మార్గం ఏంటి? నిజాయితీయా మా మార్గం. అపనా పత్, పత్ మానే పిల్లలు మార్గం. మేము మా మార్గాన్ని విడిచిపెట్టం. అపనా ప్రణ్, ప్రణ్ అంటే ప్రామిస్, ప్రతిజ్ఞ. మా ప్రతిజ్ఞను ఎప్పుడు మేము తోడేంగే. తోడేంగే అంటే తెంచేయము, అంటే ప్రతిజ్ఞని మేము జవదాటము. మా మార్గాన్ని విడిచిపెట్టము, ప్రతిజ్ఞని జవదాటము. హిమ్మత్ సే నాతా జోడెంగే, ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోము. హమ్ హిమగిరి పర్ చఢ్ జాయేంగే, మేము హిమాలయ పర్వతాల మీదకి ఎక్కుతాం. హిమాలయ పర్వతాల మీదకి ఎక్కుతాం. చఢ్ జాయేంగే, ఎక్కుతాం. భారత్ కి ధ్వజ ఫహరాయేంగే, భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. ఎక్కడ? హిమగిరి పర్వతాలు, హిమగిరి పైన మన భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. సమజ్ మే ఆ రही है ना बच्चों? మా మార్గాన్ని మేము విడిచిపెట్టము, ప్రతిజ్ఞని నా తోడంగే, ప్రతిజ్ఞని ఎప్పుడు జవదాటము, ధైర్యాన్ని కోల్పోము. హిమాలయ పర్వతాల మీదకెక్కి భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. समझ में आ रहा है ना बच्चों? अभी तीसरी कविता देखिए. हम भय से कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर बेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे. हम भय से कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर बेंट चढ़ाएंगे, भारत की ध्वज फहराएंगे. हम भय से कभी ना डोलेंगे, ఎప్పుడు మేము భయంలోనికి వెళ్ళిపోం. కభీ నా డోలేంగే, ఎప్పుడు మేము భయపడి వెనకడుగు వెయ్యము. తాకత్కో తోలేంగే, ఎప్పుడు మేము ధైర్యాన్ని, శక్తిని కోల్పోము. తాకత్ అంటే శక్తి, శక్తిని ఎప్పుడూ కోల్పోము. అలాగే భయానికి లొంగిపోము, భయానికి లొంగము, శక్తిని కోల్పోము. భారత జననీకి జయ జయ బోలేంగే, జయ జయ ధ్వనులు చేస్తాం, జయ జయ నాదము చేస్తాం. అపనా సిర్ బేంట్ చడాయేంగే, అవసరమైతే మా ప్రాణాన్ని, మా శిరస్సును కూడా అర్పించడానికి సిద్ధపడతాం. మన భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. అర్థమవుతుందా పిల్లలు? ఒక్కసారి మళ్ళీ చూడండి మూడో పోయం. హమ్ భైసే కభీ నా డోలేంగే, ఎప్పుడు మేము భయానికి లొంగిపోము. అపనీ తాకత్కో తోలేంగే, శక్తిని కోల్పోము. జననీకి జై జై బోలేంగే, భారతమాతకి జయ జయ, జై జయ నాదం చేస్తాం.
అవసరమైతే సిర్ బేంట్ చడాయింగే. బేంట్ అంటే కానుకగా అర్పిస్తాం. కానుకగా అర్పిస్తాం. సిర్ తలని కానుకగా అర్పిస్తాం. అంటే అవసరమైనప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా భారతదేశపు జెండా, ధ్వజ అంటే జెండా, భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం. ठीक है ना बच्चों? आप सभी को समझ में आई है ना? ए बच्चों अभी देखिए పిల్లలు, ఇప్పుడు మనం పోయం చెప్పుకున్నాం కదా పిల్లలు, అందులో కఠిన శబ్దాలు వాటి అర్థాలు నేను ఇక్కడ ఇచ్చున్నాను. आप सभी क्या करना है, ये शब्दार्थ भी अपनी अभ्यास पुस्तिकाओं में लिखना है. ठीक है. नन्हे, छोटा, చిన్న. పిల్లలు నన్హే అంటే చిన్న అని అర్థం. ఉమర్ ఆయు, వయస్సు. చూడండి పిల్లలు, హిందీ టు హిందీ మీనింగ్ మీరు నేర్చుకోవాలి ఇప్పటి నుంచి. నన్హే, చోటా, ఉమర్, ఆయు, దున్, లగన్, పట్టుదల, ధ్వజ, జెండా, ఫహరానా, ఉడానా అంటే ఎగరవేయుట, గాలిలో ఎగరవేయుట, రెపరెపలాడించుట. పత్ మార్గ్, మార్గం. ప్రణ్ ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ. హిమ్మత్ ధైర్యం. నాతా సంబంధ్, సంబంధం. డోల్నా హిలానా, కదులుట. తోల్నా వజన్ కర్నా, తూచుట. బేంట్ నజరానా, కానుక. ఇవి ఈ పోయంలో ఉన్న కొంచెం కఠిన శబ్దార్థ. కొన్ని కఠిన పదాలు. ఈ కొన్ని కఠిన పదాల అర్థాలు నేను ఇక్కడ ఇచ్చి ఉన్నాను. आप सभी क्या करना है, कविता पढ़ना है, ये शब्दार्थ भी पढ़ना है. కవితని చదవాలి, ఈ శబ్దార్థం కూడా చదవాలి. అప్పుడు మీకు కవిత చాలా సులభంగా అర్థమవుతుంది. ठीक है ना बच्चों? फिर एक बार मैं कविता का सारांश बताऊंगी, आप सभी ध्यान से सुनिए बच्चों. మళ్ళీ నేను ఇప్పుడు ముందు కవిత మనం చెప్పుకున్నాం కదా, ఆ కవిత యొక్క సారాంశాన్ని నేను ఒక్కొక్కటిగా చదువుతాను. శ్రద్ధగా వినండి పిల్లలు. कवि कहते हैं कि हम छोटे बच्चे हैं. बच्चों बताइए हमारा पाठ का नाम क्या है? हाँ शाबाश बच्चों, हम नन्हे बच्चे हैं. कवि का नाम क्या है? हाँ शाबाश, कवि का नाम सोहनलाल द्विवेदी. కవి పేరు సోహన్లాల్ ద్వివేది. ఇక్కడ కవి ఏమంటున్నారు? కవి కైతే హై కి, కవి అంటున్నారు హమ్ చోటే బచ్చే హై, మేము చిన్న పిల్లలమి. హమ్ చోటే బచ్చే హై, మేము చిన్న పిల్లలమి. హమ్ నాదాన్ హై, మేము అమాయకమైన పిల్లలమి. చిన్న పిల్లలందరూ అమాయకం కదా, ఏమీ తెలియదు, చాలా చక్కగా ఉంటారు. అందుకని ఇక్కడ కవి అని చెప్పారు పిల్లల్ని, హమ్ నాదాన్ హై, మేము అమాయకమైన పిల్లలమి. హమ్ కమ్ ఉమ్ర కే హై, హమ్ కమ్ ఉమ్ర కే హై. కమ్ అంటే తక్కువ, ఉమ్ర అంటే వయస్సు. మేము తక్కువ వయస్సు కలిగిన వాళ్ళం అంటే చిన్నపిల్లలు. ఇక్కడ హమ్ చోటే బచ్చే హై అన్నా, హమ్ కమ్ ఉమ్ర కే అన్నా, మేము చిన్న వయస్సు గల పిల్లలమి అంటే పసి పిల్లలమి అని అర్థం. హమ్ సచ్ బోల్తే హై, మేము ఎప్పుడు నిజాన్నే మాట్లాడతాం. సచ్ బోల్తే హై అంటే నిజమే మాట్లాడతాం. హమ్ భారత్ మాతాకి జై గాతే హై, మేము భారత్ మాతాకి జయ జయ గీతాలు పాడుతాం. భారత్ మాతాకి జై అంటాం కదా, మేము భారతమాతకి జయ జయ గీతాలు పాడుతాం. హమ్ భారత్ మాతా కా జెండా ఫెహరాతా హై, మేము భారతమాత యొక్క అంటే భారతదేశం యొక్క జెండాని ఫహరాతా హై రెపరెపలాడిస్తాం, గాలిలో ఎగరవేస్తాం. అంటే గాలిలో ఎగరవేయడం అంటే ఏంటి పిల్లలు? దేశ గౌరవాన్ని మేము ఎప్పుడూ కాపాడుతాం.
తెలుగులో అంటారు కదా పిల్లలు, నేటి బాలలే రేపటి పౌరులు, వారే దేశం యొక్క భావి పౌరులు కదా. దేశ భావి పౌరులు ఎవరు? మీరే. ఏ హమ్ భారత్ మాతాకి జై గాతే హే, మేము భారత మాతకి జయ జయ గీతాలు పాడుతాం. హమ్ భారత్ మాతా కా జెండా ఫెహరాతే హే, మేము భారతదేశం యొక్క జెండాని రెపరెపలాడిస్తాం. హమ్ అచ్చే రాస్తే పర్ చల్తే హే, మేము మంచి మార్గంలో నడుస్తాం. ఏ మేము మంచి మార్గంలో నడుస్తాం. హమ్ అప్నా వాదా నహీ తోడ్తే హే, మేము చేసిన ప్రతిజ్ఞని ఎప్పుడు కూడా మర్చిపోం. ప్రతిజ్ఞని జవదాటం. ఏ ప్రతిజ్ఞ చేస్తాం కదా పిల్లలు, ప్రతిరోజు మనం ప్రతిజ్ఞ చేస్తామా? మేము భారతీయులమే, హంసబ్ భారతీ ఏ అని ప్రతిజ్ఞ చేస్తారు కదా. ఆ ప్రతిజ్ఞని ఎప్పుడు కూడా మేము జవదాటము. ఏ అలానే హమ్ ధైర్యసే రహతే హే, మేము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాం. ఎలా ఉంటారు పిల్లలు? ధైర్యసే రహతే హే, మేము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాం. హమ్ కభీ నహీ డర్తే హే, మేము ఎప్పుడూ భయపడం. జరూరత్ పడనే పర్ హమ్ అప్నీ తాకత్ దిఖాతే హే, అవసరమైనప్పుడు మేము మా శక్తిని చూపిస్తాం, మేము మా బలాన్ని చూపిస్తాం. ఏ చాలా ఈజీగా ఉంది కదా పిల్లలు. కవితను ఒక్కసారి చదవండి, పాఠ్కా సారాంశ్ చదవండి. ఏ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. హమ్ నన్హే బచ్చే హే, మేము చాలా చిన్న పిల్లలమే. చిన్న పిల్లలమైన మేము, మా వయసు తక్కువే, కానీ మేము ఎప్పుడూ నిజాయితీగా ఉంటాం, నిజాన్నే మాట్లాడతాం. భారతమాతకి జయ జయ గీతాలు పాడుతాం, భారతదేశపు జెండాని రెపరెపలాడిస్తాం, మంచి మార్గంలో నడుస్తాం, ప్రతిజ్ఞను ఎప్పుడూ జవదాటం, ధైర్యంగా ఉంటాం, భయపడం, అవసరమైతే మా శక్తిని చూపిస్తాం, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఏ ఎంత చక్కని పోయమో చూడండి పిల్లలు. సోహన్ లాల్ ద్వివేది రాసినటువంటి చక్కని పోయం ఇది. आप सभी क्या करना है, अच्छी तरह सीख लेना है. ठीक है, अभी देखिए बच्चों, बोलिए कविता के नीचे बोलिए के अंतर्गत 2 प्रश्न दिए हैं. ठीक है ना बच्चों. అంటే మనకి టెక్స్ట్ బుక్లో కవిత కిందన, అంటే కవిత అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక 2 ప్రశ్నలు ఇచ్చారు. ఏ ఆ 2 ప్రశ్నలు నేను ఇక్కడ చెప్తాను, వాటి సమాధానాలు మీకు వచ్చేసే ఉంటాయి, ఎందుకంటే పోయి మీరు చక్కగా నేర్చుకున్నారు కదా. ఏ देखिए बच्चों, पहला प्रश्न, बच्चों में कौन कौन से गुण होते हैं. పిల్లల్లో ఏ ఏ గుణాలు ఉంటాయి? बच्चों में नादान और सच्चे गुण होते हैं. పిల్లల్లో అమాయకత్వం ఉంటుంది, అలానే మంచి సచ్చే నిజాయితీ, ఎప్పుడు వాళ్ళు అబద్ధం ఆడడం వారికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా అమాయకులు. అమాయకులు అంటే ఏంటి? ఇక్కడ కల్మషం లేనటువంటి మంచి పిల్లలు. పిల్లల్లో ఉన్న గుణాలు ఏంటేంటి ఉంటాయి? పిల్లల్లో అమాయకత్వము మరియు నిజాయితీ అనే గుణాలు ఉంటాయి. दूसरा प्रश्न, షహీద్ కిసే కహతే హే. షహీద్ అని ఎవరిని అంటారు? షహీద్ అంటే అమరులు. అమరులు అని ఎవరిని అంటారు? देश के लिए प्राण न्योछावर करने वालों को शहीद कहते हैं. దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసేవారినే షహీద్, అమరులు అంటారు. దేశం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు అని అంటారు కదా పిల్లలు. అంటే వారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ ఏమాత్రం ధ్యాస లేకుండా కేవలం దేశ రక్షణకు మాత్రమే, ఆ దేశ రక్షణే ధ్యేయంగా వారు వారి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టినటువంటి గొప్ప త్యాగజీవులు, అమరులు ఎవరు అంటే సైనికులు. షహీద్ కిసే కహతే హే, అమరులు అని ఎవరిని అంటారు? దేశ్కే లియే ప్రాణ్ న్యోచావర్, న్యోచావర్ అంటే త్యాగం చేయడం, प्राण न्योछावर करने वालों को शहीद कहते हैं. समझ में आए ना बच्चों? अभी देखिए बच्चों, आप सभी को मैं छोटा सा गृह कार्य दूंगी.
आप सभी क्या करना है, यह गृह कार्य अपने शब्दों में लिखकर अपनी अपनी हिंदी अध्यापिकाओं को दिखाइए। ठीक है ना बच्चों। गृह कार्य के अंतर्गत पहला प्रश्न, बच्चे कैसे होते हैं? बच्चे పిల్లలు कैसे ఎలా होते हैं ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు? हाँ, आप सभी जानते हैं, మీ అందరికీ తెలుసు। दूसरा प्रश्न, बच्चे क्या फहराना चाहते हैं? పిల్లలు क्या ఏమిటి फहराना ఎగరవేయాలని అనుకుంటున్నారు? ठीक है बच्चों, आप सभी अपने अभ्यास पुस्तिकाओं में लिखिए। మీ అందరూ మీ నోట్బుక్లో రాయండి। पहला प्रश्न, बच्चे कैसे होते हैं? बच्चे क्या फहराना चाहते हैं? ठीक है ना बच्चों। नमस्ते बच्चों।